గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లపల్లిలో 6వ వార్డు నుండి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు పొన్నం రాజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 6వ వార్డు నుండి పోటీ చేసిన పొన్నం రాజు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చక బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాగా ఉప సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. దీంతో గ్రామంలో డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు నచ్చక బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. నేను వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా పనిచేసిన 6వ వార్డుల నుంచి వెళ్ళి మెంబర్గా నన్ను ఎన్నిక చేసిళ్ళు. అందులో నుండి గెలుపొందిన ప్రభుత్వం ఉపయోగించుకొని ఆ ప్రభుత్వం వైఖరి నచ్చగా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచి వాళ్ళ వార్డులు సపోర్ట్ చేసి ఉప సర్పంచ్గా ఏకగ్రంగా ఎన్నుకున్నారు. మాది వెంకటేశ్వరపల్లి విలేజ్ గోరికొత్తపల్లి మండల్. నేను బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బాణాది రవణ్ నాయక్ నా పేరు. నేను కూడా 7వ వార్డు నుంచి వెళ్ళి గెలుపొందినాను. మా వార్డులన్నీ 4 వార్డులు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు 6వ వార్డు నుంచి వెళ్ళి గెలుపొందడం జరిగింది. అతని కోరిక మేరకు ప్రభుత్వ వైఖరి నచ్చక, కొన్ని పథకాలు నచ్చక, అభివృద్ధి పథంలో నడిచే కార్యక్రమాన్ని ఇడిచిపెట్టి అన్ని స్కాములు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు రైతు బంధు విషయం మీరు చూస్తూ ఉన్నారు. రైతు బంధు కూడా ఇప్పటివరకు పడడం లేదు. గత ప్రభుత్వ కేసీఆర్ హయాంలో గత 10 సంవత్సరాలు కెనాల్ కాలువలో నీళ్లు 24 గంటలు వచ్చేది. రైతు 2 పంటలు పండించేవాడు. 24 గంటల కరెంట్ వచ్చేది. రైతు బంధు ఎక్కడికంటే అప్పుడు పడేది. ప్రపంచంలో లేని పథకం రైతు బంధు పథకం. ఈ విధి విధానాలన్నీ మంచిగా ఉండి కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దోపిడీ, దొంగల పాలన, దగాకోరు పాలన చేస్తున్నారు. అది నచ్చక మా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు 7వ వార్డు నుంచి గెలుపొందడంతో 6వ వార్డు నుంచి గెలుపొందడంతో మా ఆధ్వర్యంలో చేర్పించడం జరిగింది. చేర్పించినందుకు గాను ఉప సర్పంచ్ పదవిని మేము కట్టబెట్టడం జరిగింది. మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాను.